అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. ఇది ఈరోజు పునఃప్రారంభం జరుగుతుంది. అది కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ప్రారంభించడానికైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి చేరుకోబోతున్నారు. అమరావతికి రాజధానికి ఎంతోమంది భూములు అక్కడ ఉన్నటువంటి రైతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ప్రధానంగా చీఫ్ గెస్ట్లుగా, ముఖ్య అతిథులుగా పిలిచి అక్కడ ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే చేసుకోబోతున్నారు. ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు ఇది రాజధాని అనేది చెప్పుకోవడానికి తప్ప చూపించుకోవడానికి లేనటువంటి పరిస్థితి. ఇది నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదేమో, చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఎక్కడా లేకపోవచ్చు. గత 5 ఏళ్లుగా అయితే అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని పేరే కాదు, ఊరు ఏది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని ఎంత దారుణంగా చేశారో మనకు తెలుసు. ఇకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద చాలా ఫస్ట్ నుంచి కూడా ఒక బలమైనటువంటి స్టాండ్ తీసుకుని అమరావతి రాజధాని, అటు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి ఇటు చిత్తూరు జిల్లా వరకు కూడా అందరికీ సెంటర్లో ఉంటుంది. అనేక వస్తువులకి ఇది అవకాశంగా కనిపిస్తుంది, పెట్టుబడులకి ఆకర్షించే విధంగా. అలాగే ఒక అద్భుతమైనటువంటి వేదికను, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడం కోసం చాలా బలమైనటువంటి సంకల్పంతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని వచ్చినటువంటి 10 నెలల్లోనే ఆ రాజధానికి నిధులు కూడా కేటాయించి పనులకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ. అలాగే గత 5 ఏళ్లుగా అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైపోయాయి. 2014 నుంచి 19 వరకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కొన్ని శంకుస్థాపనలు చేసి కొన్ని రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అనేకమైనటువంటి వస్తువులు కల్పించాలనే ప్రయత్నంలో కొన్ని కట్టారో అవన్నిటిని కూడా గాలికి వదిలేసి అంటే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేసి నాశనం చేసేసినటువంటి పరిస్థితి. మళ్ళీ అవన్నీ ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని క్లీన్ చేసుకోవటం, దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్, కాంట్రాక్ట్లు అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఈరోజు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని పూర్తి చేయటమే లక్ష్యంగా, పూర్తి చేసిన తర్వాతే ఎలక్షన్స్కి వెళ్ళేట్టుగా వాళ్ళు ఒక బలమైనటువంటి ప్రణాళిక వేసుకుని ఒక సంకల్పంతో వాళ్ళు ఈసారి దిగుతున్నారు. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి పేరు రాలేదని, ఇంకొకటని చాలా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంత ఈజీగా ఏం వదలరు కదా. ఆయన వాళ్ళ స్థాయిలో సోషల్ మీడియాలో ఒక వారే నడిపించారు. ఆ వారితో వాళ్ళు కూడా చేసిన దాన్ని కొంచెం సరిదిద్దుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా, ఉప ముఖ్యమంత్రి పేరు కూడా యాడ్ చేసి ఆహ్వాన పత్రికలు, అలాగే లోకేష్ గారి ఫొటోస్ కూడా కొన్ని యాడ్ చేసుకుని ఎవరికి నచ్చినట్టుగా. సో ఆహ్వాన పత్రికతో ఈరోజు నరేంద్ర మోదీ గారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మరొకసారి, గతంలో మనందరికీ తెలుసు చాలా మంది ఎగతాళి చేశారు, మట్టి తీసుకొచ్చి మట్టి కొట్టారు మనకి అని చెప్పి. కాకపోతే ఈసారి పెట్టుబడులతో, అలాగే అనేకమైనటువంటి అవకాశాలతో మోదీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి చెడ్డ పేరుని పక్కకు పెడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ విలువ కొంత తక్కువగానే ఉంది కేంద్ర ప్రభుత్వంలో, కానీ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉండటం, ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా తక్కువ చేసినా వెంటనే తిరగబడి మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళందరినీ చూసి డెఫినెట్గా మనం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టాలి, మనం ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే మనం ఇబ్బంది పడతాం అనే దాని మీద భయపడ్డారు. ఇంకొకటి అనుకున్నారు, ఏదైనా కావచ్చు, చేయాల్సినటువంటి పరిస్థితికి అయితే వచ్చింది. సో ఈసారి మోదీ గారు కూడా డెఫినెట్గా ఒక మంచి ప్యాకేజీల రూపంలోనూ, ఇంకొకటి రూపంలోనూ, మంచి కంపెనీల రూపంలోనూ ఈసారి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మంచి సపోర్ట్, గతం కన్నా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజధానికి, ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి అవకాశాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్కి
ముఖ్యంగా అమరావతికి ఇవ్వబోతున్నారు. అందులో ఎటువంటి సమస్య లేదు. ఏదో గతంలో నీళ్లు మట్టి ఇచ్చి మట్టి కొట్టారు, పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అన్నట్టుగా మాటలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు డెఫినెట్గా అవన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాతే ఇప్పుడు రాజధానికి వచ్చారు. ఒక అద్భుతమైనటువంటి చెప్పాలంటే మొన్న బడ్జెట్లో కూడా అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం అనేది కూడా మనం చూసాం. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా విషయాలు. సో ఏదేమైనా సరే ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని, మన చేతులతో మనం నిర్మించుకోబోయే రాజధాని, మొట్టమొదటి రాజధాని. అది కూడా అంటే ఎందుకు మొట్టమొదటి రాజధాని అంటానంటే ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడూ కూడా రాష్ట్రాలు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కూడా ఇక్కడ విస్తీర్ణం అంతా కూడా ఒకప్పుడు బాగా నవాబులు కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి ఉన్న దాన్ని మనం యూజ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇది మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు, ఇంకొక రాష్ట్రాలు ఏదైనా కూడా ఎవరు కూడా ఇండివిజువల్గా నిర్మించుకునేటువంటి అవకాశం ఏ రాజధానికి రాలి, ఏ రాష్ట్రానికి రాలి. అలాంటిది ఇప్పుడు ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, గవర్నమెంట్కి వచ్చింది. పక్కా ప్రణాళికతో ఎక్కడెక్కడ ఏం ఉంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏం కడితే బాగుంటుంది, ఎలాంటి అంటే దీర్ఘకాలిక వస్తువులు కావచ్చు, అనేకమైనటువంటి ఆలోచనలకు ఒక బలంగా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఒకవేళ ఎలాంటి ఫ్లడ్స్ వస్తే కనుక ఎలాగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. అలాగే ఒక 20 ఏళ్ల తర్వాత బలమైనటువంటి జనాభా పెరిగిన దాన్ని బట్టి ఇక్కడ వస్తువులు సౌకర్యాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక బలమైనటువంటి మోడల్గా దీన్ని తీర్చుకుని ఈసారి తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి కట్టడాలని, ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిలో చూడబోతున్నాం. ఇది మాత్రం మనం చాలా బలంగా నమ్ముకుని ఉండవలసినటువంటి పరిస్థితి. అవ్వాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు, ఆంధ్రప్రదేశ్ కోరిక అంతా కూడా, ప్రజల కోరిక అంతా కూడా నెరవేరాలని కోరుకుందాం.